ఏంటక్కో మళ్ళీ రైల్వే స్టేషన్‌లో దర్శనం ఇచ్చావు అని అనుకోమాకండి. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చింది. ఏం చేస్తాం చెప్పండి? అదేమన్నా పుట్టిల్లు అనుకున్నావా ఏంటి? మాటి మాటికి హైదరాబాద్ వెళ్తున్నావు అని మాత్రం అనమాకండి. నిజం చెప్పాలంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే. కానీ నేను 2 నెలలకొకసారి గూడా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళను. మీకోటి చెప్పనా? 2 ఇయర్స్ ముందు వరకు నాకు హైదరాబాద్ ఎట్లా ఉంటదో కూడా తెలీదు. నేను ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వెళ్ళింది మా అత్తయ్య వాళ్ళ గృహప్రవేశానికి. ఇంకా అప్పటి నుంచి ఏదో పని మీద హైదరాబాద్ వెళ్తానే ఉన్నాను. కానీ 2 ఇయర్స్ ముందు వరకు హైదరాబాద్ అంటే ఏదో అమెరికాలా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే ఒక్కసారి కూడా హైదరాబాద్ వెళ్ళలేదు. ఈ చుట్టుపక్కల ఊర్లంటే అన్ని తిరిగేసాం గానీ హైదరాబాద్ మాత్రం వెళ్ళలేదు. నాకేమో సడన్ గా హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చింది. టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు. ఇంకేం చేస్తాం జనరల్ బోగీలో అయితే వెళ్ళాను. ఇక వెళ్ళేటప్పుడైతే చాలా హ్యాపీగా వెళ్ళిపోయాను. సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. వచ్చేటప్పుడు మాత్రం చుక్కలు కనపడ్డాయి అబ్బా! నిజం చెప్పాలంటే నా ఇన్నర్ ఫీలింగ్ అదేనండి. ఇంకెట్టకేలకైతే ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత మా ఆయన నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు లేట్ చూసేయండి. ఆ సర్ప్రైజ్ ఇదే. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ దీని పేరు తెలీదబ్బా! మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.